2034 సంవత్సరంలోపు సుమారుగా నేను చెప్తున్నటువంటి రాశులు 100 కోట్లు సంపాదించే తీరుతారండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, మీరు చెప్పేది నమ్మవచ్చునా, రియలా, నిజమా, అబద్ధమా, ఎందుకు జనాలను ఇలా మోసం చేస్తున్నారు ఇవన్నీ అంటున్నారని అనక తప్పదండి. అంటారు. నా మీద నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉంటే ఉండనివ్వండి. వాళ్ళు ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా ఏం చేసినా వాళ్ళని మంచిగా కోరుకుంటారు, ఎప్పుడు చెడు కోరుకోను. తెలిసి తెలివిగా పెడతారు, అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళే మంచి జరుగుతుంది. పిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గర పట్టుకొచ్చారు. పిల్లోడు నాకు ఉద్యోగం లేదు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ కొడుకు ఏమన్నాడంటే, ఉద్యోగం రాకపోతే నేను కష్టపడి చదువుకొని నేను ట్యూషన్లోకి వెళ్ళి నేను చేస్తేనే వస్తుంది, కానీ అతని నేమ్లో కరెక్షన్ ఇస్తే ఉద్యోగం ఎందుకు వస్తుంది అన్నాడు. అది వాస్తవమే, 100% నేను ఒప్పుకుంటానండి. కాకపోతే ఏంటంటే లక్ అనేది ఉండాలి. మరి నువ్వు కష్టపడతావు, నేను కష్టపడతాం, ప్రతి ఒక్కరు కష్టపడతారు. కష్టపడినవాడు పైసలు సంపాదించలేడు. లక్ లేకపోతే కలిసి రాదండి. ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళకు డబ్బులున్నా అన్ని ఉన్నా అసలు లక్కు లేక రాజకీయంలో అనుభవం ఉన్నా కూడా ఎదగలేకపోయారు ఎంతో మంది. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, డి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అది లక్కు లేకనే. ఆయన ఎప్పటికీ ఓన్లీ మినిస్టర్ గానే కూడా సీఎం అయ్యే ఆలోచన అతని జీవితంలో కూడా కోల్పోయాడు. అన్ని ఉన్నాయి, పేరున్నది, పలుకుబడి అన్ని ఉన్నా కూడా ఏం లేదు, లాస్ట్కు ఇబ్బంది పడిపోయాడు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఉదాహరణకి, ఆయన కూడా ఒక ఛాన్స్ ఉండే, కానీ లేదు, అసలు అవకాశం లక్కు లేదు అతనికి. కొన్ని జాతకాలను చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అన్నీ ఉన్నా ఏదో ఒక చోట పోతూనే ఉంటది. నిజమేనండి. లక్ అనేది లేకపోతే నువ్వు ఏం చేయలేవు. నేను చెప్తున్నా కదా, 100% చెప్తున్నాను, నువ్వేం చేయలేవు. కొన్ని జాతకాలు ఎలా ఉంటాయంటే, ఒక పార్టీ గురించి బాగా కష్టపడి పనిచేస్తారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఈ పార్టీ గెలిస్తే అతనికి ఒక మంచి పదవి, ఒక మినిస్టర్ స్థాయి పదవి ఇస్తుందని ఊహించిన టైంలో ఏం చేస్తారంటే, వాళ్ళ కర్మ వాళ్ళ నెత్తిల దురదృష్టం నెత్తిలో కూర్చుంటది. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళు ఆలోచించేది తప్పుగా రివర్స్ గా గెలిచే పార్టీలో ఉండి ఓడిపోయే పార్టీలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఓడిపోయి ఇక్కడ లబోదీపం అని తల బాదుకునే కార్యక్రమాలు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతో మందికి జరిగినాయి. అసలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, వాళ్ళకు ఏదైనా దురదృష్టం అనేది వాళ్ళ నెత్తి మీద కూర్చున్నారు. శని నెత్తి మీద కూర్చున్నాడు అనుకోండి, అన్ని నష్టాలు, కష్టాలు, నష్టాలు. ఈవెన్ ఒక వైఎస్ఆర్సీపీ కాదు, అన్ని పార్టీలలో ఉన్నాయండి ఈ విధంగా. కొన్ని సందర్భాలలో నేను చెప్పేది అదేనండి, ఏది మంచి ఏది చెడు అనేది నిర్ధారించలేరు, కానీ మన పేరులో ఉన్నటువంటి బలం నిర్ధారిస్తుంది. మన జీవితం అద్భుతంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుందండి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. నేను అందుకే చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా సమస్యలతో ఉంటే ఖచ్చితంగా నేను బాగుపరచడానికి నేనున్నాను. మీ జీవితం బాగుపరచడానికి నేను అక్షరాల మీకు ఏదో ఒక మంచి చేస్తాను తప్పకుండా. నేను చెప్తున్నాను కదా, 2034 సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోండి. సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారని నేను చెప్తున్నటువంటి రాసు. మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా సంపాదిస్తారు. ఒక సంపాదించేటువంటి వాడికి సంపాదించేవాడికి వ్యత్యాసం ఏందో చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ కలిసి అడవికి చెట్లు నరకడానికి వెళ్ళిపోతున్నారు, కొట్టడానికి వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు 10 చెట్లు నరుక్కొని వస్తున్నారు. ఒకతను రోజుకు చెట్లు నరకడం తక్కువ చేస్తున్నాడు. అర్థం కాలే, ఏదో ఒక రోజు అంటే అది కానీ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇట్లా సీరియల్ గా అతను శక్తికి మించి పనిచేసినా కూడా రోజుకు 5 చెట్లు నరకలేకపోతున్నాడు. ఇంకొక వ్యక్తి రోజు 10 ఇట్లా నరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. నువ్వు చేసే కష్టం నేను చేస్తున్నాను, నువ్వు తినే తిండి నేను తింటున్నాను, నువ్వు వచ్చినట్టే నిద్రం కలిసి వస్తున్నావు, ఒకే టైంలో దిగుతున్నాము. ఎందుకు నీ జీవితం నువ్వు అంత ఎక్కువగా కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నా, కానీ నేను 5 కొడుతున్నావు, నువ్వు 10 ఎందుకు కొడుతున్నావు చెట్లు? నాకు అర్థం కాలేదు అని అంటాడు. ఒకసారి ఏం చేస్తారా, అతను కొట్టే చెట్టును నువ్వు పక్కకు రా, అది నాకు ఇచ్చి నువ్వు ఇంకొకటి తీసుకో అంటాడు. ఏదైనా ఈయనకేమన్నా అట్లా అన్న తొందరగా నరికేది ఎందుకు వస్తుందా అంటే, అది చేసినా ఇది చేసినా ఏది చేసినా ఆయన 5 చెట్లు మాత్రమే కొడుతున్నాడు. దానికి అర్థం కాలే. అప్పుడు నవ్వుతాడు అతను పక్కన ఉన్నవాడు. ఏంది నవ్వుతున్నావు అని అడిగినప్పుడు, నేను ఒక విషయం చెప్తాను చూడు, నేను పొద్దున్న లేవగానే ముఖం గడగక ముందే ఫస్ట్ నా గొడ్డలికి స్నానం పెడతాను. నువ్వేం చేస్తావు, దాన్ని పక్కన పడేసి డైరెక్ట్ ఆ గొడ్డలు పట్టుకొని వస్తున్నావు. దానికి చెట్లు ఎందుకు తగ్గుతాయి?
అంటే వాస్తవానికి ఏంటంటే మన తెలివి సూక్ష్మ బుద్ధి, సూక్ష్మ తెలివి, ఆలోచన చేయాల్సిందే, కంపల్సరీ చేయాల్సిందే. అప్పటి నుండి తను ఆ చిన్న తప్పును తెలుసుకొని తనతో పాటు సమానంగా నరకడం మొదలు పెట్టాడు. ఇంకా ఏదైనా జీవితం అంతేనండి. మనకు ఏదైనా సమస్య వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని తెలుసుకోవాలి. అది మన బాధ్యత. అది తెలుసుకోకుండా మనం కష్టపడుతూనే ఉంటే ఆ కష్టం అంతా నీళ్ళ పాలైపోతుంది. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అదే. కాబట్టి ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని ఖచ్చితంగా 270 degrees నుండి 360 degree లోపు మీరు కరెక్షన్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదించే తీరుతారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జీవితంలో మీరు ఎదగాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం ఇన్ని డిగ్రీస్లలో ఉంచుకోవడం మీకు అదృష్టాన్ని ఇస్తుందండి. జీవితంలో మీరు కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందబోతున్నారు ఖచ్చితంగా. మీకంటూ ఒక మంచి టైం మొదలైంది. ఇక దీన్ని ఎవరు ఆపలేరు. ఏ నరమానవుడు కూడా దీన్ని ఆపలేడండి. నేను చెప్పేది నిజం, మీరు వింటున్నది నిజం. నిజంగా మీరు ఈ రాశులలో కనుక పుట్టినట్టయితే మీరు భారతదేశంలో, యావత్ భారతదేశంలో, ప్రపంచ దేశాలలో ఎక్కడున్నా పోతే పోనీ అనుకోండి. ఫీజు విషయంలో గుర్తుపెట్టుకోండి, ఫీజు అనే వరకు వెనకైపోతున్నారు. మనం ఏదైనా కావాలని ఇప్పుడు బాగా చదువుకోవాలి, ఉన్నతంగా జీవించాలి, చదువుకు డబ్బు పెట్టాల్సిందే కదా కంపల్సరీ. మనం ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైనా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిందే. అలా కష్టపడి డబ్బు ఖర్చు పెట్టుకుంటేనే కదా నువ్వు ఒక మంచి స్థాయికి వెళ్ళేది. ఫీజు అనగానే వెనకకు పరిగెత్తుతున్నారండి. అది ఎంతనండి? మీరు సంపాదించే దాంట్లో ఎంత? మీ జీవితమే మారుస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి మీరే. ఏదైనా కూడా అంతేనండి. మనం చదువు ఎందుకు చదువుకుంటున్నాం అంటే మంచి స్థాయిలో స్థిరపడాలని. మరి చదువు ఊరికే ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు. ఏ సంస్థలైనా, ఏ విద్యా సంస్థలైనా, ఏదైనా కూడా లాస్ట్ గవర్నమెంట్ అయినా కూడా మనకు మినిమం అమౌంట్ అయితే కట్టించుకుంటున్నారు కదా. అన్ని ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు కదా. అందుకే నేను చెప్తున్నానండి, పైసలు నాట్ ఇష్యూ అండి. అది డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకుంటాం. మనం బాగున్నాం అనుకోండి ఏదైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి మనం బాగుపడడానికి మార్గాన్ని అన్వేషించడమే ఈ నా ప్రయత్నం అండి. న్యూమరాలజీ ప్రకారం ఒకసారి మీరు మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని కనుక మీరు సరి చేసుకుంటే ఇంకా మీకు జీవితకాలం తిరుగుండదండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీ జన్మ జాతకంలో నేను చెప్తున్నటువంటి కొన్ని వివరాలను నాకు ఇవ్వగలిగితే, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీ నెంబర్, మీ రాశి, నక్షత్ర, లగ్నము, మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితి, ఇవన్నీ కనుక ఒకసారి చూసినట్టయితే చాలా అద్భుతంగా రాణిస్తారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.